హలో నమస్తే వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ టీవీ24 స్టూడియోస్. ఈ రోజు మనతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అట్టుడుకుపోతున్నాయి. నువ్వా నేనా అన్న సమరం అయితే నడుస్తుంది. సో ఆ విషయాల గురించి మనతో మాట్లాడడానికి ప్రస్తుతం కామన్ మ్యాన్ కిరణ్ గారు ఉన్నారు. ఒక్కసారి ఏపీ రాజకీయాల పరిస్థితి గురించి ఆయనతో మాట్లాడదాం. హలో సార్, నమస్కారం. ఎలా ఉన్నారు సార్? డైరెక్ట్గా నేను మ్యాటర్లోకి వచ్చేస్తాను. ఇప్పుడు జగన్ చేసిన కామెంట్స్ చాలా వైరల్ అవుతున్నాయి. అనుకోని టైంలో ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి కూటమి ప్రభుత్వంలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఆయనకి సెట్టింగ్లు వేసుకుని ప్రెస్ మీట్లు పెట్టడం తప్ప అసెంబ్లీకి రావటం లేదు. ప్రతిపక్ష హోదా లేదు అని తెలిసిన తర్వాత సెట్టింగ్లు వేసుకోవటం, ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టడం తప్పితే పెద్ద చేసేది ఏం లేదు. ఆయనకి ప్రతిపక్ష హోదా కూడా లేదు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో నువ్వు నేను అంటానికి అక్కడ ప్రతిపక్ష హోదా కూడా లేని పార్టీతో అంటే ప్రతిపక్షం తీసుకుందామన్నా కూడా కూటమి నాయకులు మైకే ఇవ్వడం లేదు జగన్ కని. జగన్ ప్రతిపక్ష హోదా ఎవరు ఇవ్వాలి? ప్రజలు ఇవ్వాలా, లేకపోతే అధికార పార్టీలో ఉన్న టీడీపీ ఇవ్వాలా, లేకపోతే కూటమిలో భాగంగా ఉన్న జనసేన ఇవ్వాలా, బీజేపీ ఇవ్వాలా? ఎవరు ఇవ్వాలి? నీకు లేని ప్రతిపక్ష హోదా రాదు అని చెప్పి స్పీకర్ గారు డైరెక్ట్గా చెప్పిన తర్వాత కూడా అంటే ఇప్పుడు జగన్ అన్న దానికి మీనింగ్ కూడా ఒకసారి ఆయన కూడా ప్రెస్ మీట్లో అదే అన్నారు. ఏమన్నారంటే కూటమి ప్రభుత్వాలు, ఇప్పుడు బీజేపీ చూసుకున్నా, జనసేన చూసుకున్నా, తెలుగుదేశం చూసుకున్నా, 3 పార్టీలు కూటమి ప్రభుత్వం కలిసి ఉన్నాయి. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ అంటే వైఎస్ఆర్సీపీ లేదు కదా నీకు వచ్చేది పాకుండే కదా. ఇంతకుముందు చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి, 23లో 5 లాగేస్తే నీకు ప్రతిపక్ష హోదా ఉండదు అని చెప్పాడు. మరి అది మీకు తెలుసో తెలీదో, మీరు ఆంధ్రానో తెలంగాణ వాళ్ళు నాకు తెలీదు, మీకు తెలుసో తెలీదా అని నేను అడుగుతున్నా అంతే. ఓకే సార్. అంటే ఇప్పుడు లోకేష్ రెడ్ బుక్లో ఆల్రెడీ 2 పేజీలు చిరిగిపోయాయి. వల్లభనేని వంశీ ఎవరండి? ఫస్ట్ పేజీ ఎవరు? వల్లభనేని వంశీ, తర్వాత పోసాని కృష్ణమురళి. థర్డ్ పేజీ. ఇప్పుడు 3వ పేజీ చిరగబోతుంది. అది ఎవరని మీ ఉద్దేశం? కొడాలి నాని, పక్క కొడాలి నాని. అంటే ఇప్పుడు చాలా మంది దువ్వాడ శ్రీను అని అంటున్నారు. తర్వాత ఇంకా వాళ్ళు ఎవరు కాదు, ఏకంగా డైరెక్ట్ గా జగనే. అందుకే బెంగళూరు ప్యాలెస్ లో జగన్ ఉన్నాడు అని. మీకు కూటమి అధికారంలోకి వచ్చిన 1 నెల తర్వాతే గుంటూరులో త్రిపుల్ గారు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో త్రిపుల్ గారిని అప్పటి ఎంపీ, ఇప్పుడు ఎమ్మెల్యే, ఇప్పటి డిప్యూటీ స్పీకర్ అయిన త్రిపుల్ గారు నారంపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. అందులో అందరూ కూడా విచారణకు వెళ్ళడం జరిగింది. ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎందుకు ఆపుతున్నారో ఆ శుక్రవారం ముత్తైదువు, ఈరోజు శుక్రవారమే కదా, ఆ ముత్తైదువుని ఎందుకు పిలవట్లేదా అని ఎవరికి అర్థం కావట్లేదు. ఓకే సార్. ఇప్పుడు చూసుకుంటే నిన్న కూడా వీళ్ళు ఇప్పటి వరకు అక్రమ ఆస్తులు, ఇసుక దందాలు, మరి అవన్నీ వాళ్ళు చేసినాయేగా, భవనాలు కూల్చడాలు, ఆ కేసులో బయటకు వెళ్ళి రీసెంట్ గా గోరంట్ల మాధవ్ పోక్సో కేసులో విచారణకి వెళ్తున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? మరి ఏమంటారు? ఆయన సూర్యుడికి మూతడ్డం పెడతాను అంటున్నాడు. మరి ఆయన వీడియో లైవ్లో పెట్టాలి. అలాంటి వ్యక్తి వీడియోలో, అలాంటి వ్యక్తి గోరంట్ల మాధవ్ అంటే ఎవరో మీకు తెలుసో తెలీదో. ఆయన గురించి ఇక నేను లేడీస్ ఇక ఏం మాట్లాడుతాను కానీ నేను మాట్లాడలేను. మీరే చూడండి, ఆ వీడియోస్ మీరే సపరేట్గా చూడండి. ఓకే సార్. ఇప్పుడు చూసుకుంటే మార్చి 14వ తేదీన జనసేన ఆవిర్భావ సభలో చాలా మంది భారీ చేరికలు జరగబోతున్నాయి అని అంటున్నారు. చేరికలే పార్టీలోని చేరికలు జరగబోతున్నాయి. చాలా మంది ఎంపీలు మీ పార్టీలోకి కూటమి ప్రభుత్వంలోకి రాబోతున్నారు అని అంటున్నారు. ఎక్కడ వైసీపీ నుంచా, వైఎస్ఆర్ కాంగ్రెస్? అది మేము చెప్పం సార్. వైఎస్ఆర్సీపీ నుంచి వస్తున్నారా, లేకపోతే ఫర్దర్ ఏ పార్టీ నుంచైనా వస్తున్నారా అంటే ఇంకా వస్తే వైసీపీ నుంచే రావాలా? మరి వైసీపీ నాయకులు చాలా దురుసు బిహేవియర్ చేశారు. పార్టీ అధికారంలో ఉన్నంతసేపు వాళ్ళు చెయ్యని తప్పులు లేవు, చెయ్యని నేరాలు లేవు, రౌడీ రాజకీయాలే చేశారని మీరు అన్నారు. అంటే మీకు తెలీదు, నేను అన్నా కానీ మీకు తెలీదు. అదే సార్, అందరికీ తెలిసిందే, కానీ నేను మీడియాలో ఉన్నాను కాబట్టి నేను అది చెప్పలేను. మీరు చెప్పకూడదు అంటే అన్నీ మాకు తెలుసు కాబట్టి. మా రాష్ట్రం ఎట్లా నష్టపోయిందో, 5 ఏళ్ళుగా రాజధాని లేకుండా వీళ్ళు ఏమేం చేశారో, 3 రాజధానులు కడతా అన్న ముఖ్యమంత్రి ఇప్పుడు ఏమైందో, 151 సీట్లు పాకుండా ఎందుకు పడిపోయినాయో అందరికీ తెలుసు. అది మరి వాళ్ళు చేసిన అరాచకాలు అన్నీ తెలిసే వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా పనికిరాదు అని చెప్పి ప్రజలు డిసైడ్ చేశారు. అది వాస్తవం. ఇప్పుడు రీసెంట్గా
ఈ రోజు మార్నింగ్ చూసుకుంటే జగన్ ఒక సంచలన వ్యాఖ్యలు చేశాడు. అదేంటంటే ఈ రోజా ఆస్తి వివాదం. ఈ రోజా నిజమేనా? ఈ రోజు నిన్నట్లో నిజమేనా? మీరు నిజమే మాట్లాడుతున్నారా? మాట్లాడు ఈరోజు నాకు తెలిసి మాట్లాడు. ఎందుకో చెప్పనా? ఈరోజు శుక్రవారం మాట్లాడు. శుక్రవారం మొత్తం ఏదో మాట్లాడదుగా. ఈరోజు వాయిదాకి వెళ్ళాలి తెలుసా? యాక్చువల్గా మీకు తెలుసో తెలీదు. శుక్రవారం నాకు తెలిసి ఇలా తప్పుడు మాటలు మాట్లాడబాకండి మీరు. శుక్రవారం జగన్ మాట్లాడు. ఏ రోజు మాట్లాడతారు? ఒక శుక్రవారం తప్పించి అన్ని రోజులు తప్ప మిగతా రోజులు అన్ని రోజులు మాట్లాడతారు. ఓకే సార్, మీరు అన్నారు ఈ రోజు. మరి ఈ రోజు మాట్లాడిన వీడియో లైవ్ లో చూపించండి నాకు. సరే ఇప్పుడు చూపించండి, లైవ్ లో చూపించండి. 7వ తేదీ శుక్రవారం వచ్చింది, మార్చి 7వ తేదీ. అవును. జగన్ కి నెక్స్ట్ తీర్పు వాయిదా కానీ శుక్రవారం ఏ కేసు? ఏదో ఒక కేసు. మీరే అంటున్నారు కదా ఆయన శుక్రవారం కేసు తీర్పు. చాలా కేసులు ఉన్నాయి. మీ మీడియా కదా మీకు అదన్నా తెలుసు. శుక్రవారం కాకుండా ఏ బుధవారమో గురువారమో వస్తే ఆ రోజు ముత్తైదు అవుతారని అంటున్నారా మీరు? నేను గురువారం బుధవారం ముత్తైదు అన్నా, శుక్రవారం ముత్తైదు అన్నా. ఎందుకు అలా అంటున్నారు? ఎందుకు అలా అంటే ఏముంది? ఎందుకంటే 10 ఏళ్లుగా బెయిల్ మీద బతుకుతా ఏ శుక్రవారం వాయిదాకి వెళ్ళకుండా ములాఖత్ అని చెప్పి మీ జైలుకి వెళ్ళి కలుస్తున్నావు. నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి? 32 కేసులు ఉన్నాయి. బాబాయిని ఎప్పుడు చంపేశావు? ఆ కేసులో ఉన్న అవినాష్ డాక్టర్ కానీ, గంగిరెడ్డి కానీ, రీసెంట్గా రంగన్న కానీ, దస్తగిరి. అరే చంపింది అవినాష్ రెడ్డిరా. అవినాష్ రెడ్డి పొద్దున 3ంటికి ఫోన్ చేశాడరా. మరి ఆ ఫోన్ ఎవరికి వచ్చింది ఏంటి? ఆ కేసులో ఉన్న వాళ్ళ తండ్రి గారే జైల్లో, ఇప్పుడు తెలంగాణ జైల్లో ఎందుకు ఉన్నారు? వివేకానంద రెడ్డి గారు చనిపోయింది ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో. మరి ఆ కేసు ఎక్కడ నడుస్తుంది? తెలంగాణలో ఎందుకు నడుస్తుంది? తెలీదా? ఇప్పుడు ఇదంతా జరిగిన తర్వాత అందరూ తెలుసు. మరి ఎందుకు ఇంకా శుక్రవారం ముత్తైదు అని ఎందుకు అనరు చెప్పండి. మీరు ఈరోజు మాట్లాడారు, ఈరోజు అసలు మాట్లాడు. ఈరోజు జగన్ మౌన వ్రతం, మాట్లాడు. ఎక్కడ బయటకు రాడు, కనపడ్డు. అది తాడేపల్లిలో ఉండొచ్చు, లేదంటే బెంగళూరులో ఉండొచ్చు, ఎక్కడున్నా కానీ మీరు మాట్లాడింది అబద్ధం మాట్లాడారు, తప్పు మాట్లాడారు. ఓకే సార్, సర్లేండి. ఈరోజు మాట్లాడినా, నిన్న మాట్లాడినా, ఎప్పుడు మాట్లాడినా ఒక న్యూస్ అయితే ఈరోజు వైరల్ అవుతుంది. సరే, అది కరెక్ట్, వైరల్ అవుతుంది అన్నది చెప్పండి. నా మాట ఏంటంటే వాళ్ళ ఆస్తి వివాద కేసులు మీకు తెలిసి. అది వాళ్ళ ఆస్తి మీకు తెలుసా? మీకు తెలుసా? ఏది సరస్వతి భూములేగా వాళ్ళ నాన్నగారు ఏమన్నా సంపాదించి. అది ఇప్పుడు షర్మిలాకి జగన్ కి వివాదాలు జరుగుతున్నాయి, దాని గురించే. ప్రజల ఆస్తులు వీళ్ళ ఆస్తులకు వీళ్ళు బాబిచ్చి అది వాళ్ళమ్మ బొట్టు పెట్టుకుంటుంది. మీరు చూసారా? వాళ్ళ హస్బెండ్ చనిపోయారు, మీకు తెలుసా? చనిపోయినాక ఆడవాళ్ళు బొట్టు పెట్టుకుంటారా? మరి రూపాయి బిళ్ళ సైజులో బొట్టు పెట్టుకుంటుంది అని మీరు ఎందుకు అడగలేదు నన్ను? సరే సార్ చెప్పండి, పోనీ అది ఎందుకు పెట్టుకుంటున్నారు? ఎందుకు బొట్టు ఎందుకు అసలు వాళ్ళు మత మార్పిడి చేసే వాళ్ళు అందరికీ బొట్లు పెట్టుకోకుండా నాటకాలు ఆడతా, మొగుడు చచ్చినాక రూపాయి బిళ్ళ సైజులో బొట్టు పెట్టుకుంటా, సరస్వతి భూములు నాయే అని చెప్పి కోర్టులో కేసులు వేసుకుంటా, చచ్చిపోయిన బాబాయ్ కేసు ఇంకా తేలలేదురా స్వామి అంటే ఈ కేసులు మాత్రం తొందరగా తేలుతాయా? ప్రజల ఆస్తులు అవి, పల్నాడు జిల్లా రైతుల ఆస్తులు అవి మీ ఆస్తులు అని మీరు ఎట చెప్తారు? మీ ఆయన ఏమన్నా వ్యాపారాలు చేశాడా? 2004 ముందు మీ ఆస్తి ఎంత? అప్పుడు ఇల్లు తాకట్టు పెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు లక్షల కోట్లు రాష్ట్రాన్ని నాశనం చేసి ఒక ఉపేంద్ర టైప్లో నేనే కదా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, రాష్ట్రాన్ని నమ్మేస్తానే 3 రాజధానులు కట్టాడా? 3 రాజధానులు వైజాగ్లో కాపురం చేస్తా అన్నాడు, చేశాడా? ఆ ఋషికొండ కట్టడం కానీ, భూ కబ్జాలు చేయటం కానీ, ప్రజావేదిక పడేయటం కానీ, కల్తీ మద్యాన్ని తీసుకొచ్చి 1,00,000 మందిని చంపేయటం కానీ, 2 లక్షల ఎకరాల్లో గంజాయి పంట వేయటం కానీ, గంజాయి డ్రగ్స్ 25,000 కేజీల డ్రగ్స్ తీసుకురావటం కానీ, ఇవన్నీ దళితులు ఎంతమంది దళితులు చనిపోయారు? ఇప్పుడు డోర్ డెలివరీ చేసిన వాళ్ళు లేరా? వీడియో కాల్స్ చేసి మాట్లాడిన వాళ్ళు లేరా? 60 ఏళ్ళు దాటినాక పక్కింటి వాళ్ళతో కాపురాలు చేసి పిల్లలు కన్న వాళ్ళు లేరా? వాళ్ళు
ఇవన్నీ తెలియదా అందరూ? ఓకే సార్. అంటే ఇప్పుడు వైసీపీలోంచి అరెస్ట్ అయిన వల్లభనేని వంశీ ఏమో మొన్న నాకు నడుము నొప్పి వస్తుంది, అందుకే మంచం ఇచ్చారు. నాకు మంచం కావాలని. ఆ మంచం ఏది డబుల్ కాటా సింగిల్ కాటా? నిన్నేమో పోసాని కృష్ణమురళి ఏమో నాకు హోమ్ సిక్ వస్తుంది నన్ను ఇంటికి పంపించండి అని అడిగారు. హోమ్ సిక్ అంటే ఏందండి? బెంగ సార్, ఇంటి మీద బెంగ, భార్య మీద లేకపోతే ఇంకెవరి మీద బెంగ? నా తెలియదు, అందుకని అడిగా. మరి ఎవరి మీద బెంగ నాకు తెలియదు కదా. సరే సార్, ఇప్పుడు కిరణ్ రాయ్ మరి బోరుగడ్డ గురించి అడగలేదు? అడుగుతాను సార్, అది కూడా ఉంది. ఫస్ట్ టాపిక్ బోరుగడ్డ కానీ లాస్ట్ తీసుకొద్దాం, ఇంట్రెస్టింగ్ టాపిక్ కదా అని. కిరణ్ రాయల్ కేసుని వైసీపీ వాళ్ళే లక్ష్మీ చేత అలా చేయించారు అని ఒక న్యూస్ ఒకటి బయటకు వస్తుంది. అది నిజమంటారా అబద్ధం అంటారా? నాకు తెలియదమ్మా. ఒకసారి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చెప్పండి. నాకంతగా తెలియదు. అమ్మాయి గురించి తెలియదు. కిరణ్ రాయల్ అంటే తెలుసు కానీ ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు. మరి అంత వైరల్ అయిన న్యూస్ మీకు తెలియకపోవడం ఏంటి? వైరల్ అంటే ఏమైంది? కిరణ్ రాయల్ ని జనసేన పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేశారు. మరి ఆ విషయం వైరల్ అయిందంటే ఏ విషయం అది వైరల్ అయింది? లక్ష్మి దగ్గర డబ్బులు తీసుకుని లక్ష్మిని మోసం చేశారని. ఏం చేశాడు? కడుపు చేశాడా? ఇప్పుడు లక్ష్మిని ఆయన రాజీ కుదుర్చుకున్నాడు అన్నట్టు. ఏం చేశాడు? కడుపు చేశాడా లేకపోతే ఏమన్నా చేశాడా? పిల్ల ఏమన్నా పుట్టారా? శాంతికను విజయసాయి రెడ్డికి పిల్లలు పుట్టారు. మరి కిరణ్ రాయల్ కను లక్ష్మికి ఏం పిల్లలు పుట్టలేదే? మరి కలిసి కాపురం ఏం చేయలేదే? మరి ఇవన్నీ మీరు ఆడే నాటకాలు తప్పితే ఏమీ లేదా? ఆడ సస్పెండ్ చేశారు కిరణ్ రాయల్ని. మాట్లాడుతున్నాడు, ప్రెస్ మీట్లకు వచ్చి మాట్లాడుతున్నాడు. మరి తెలియదా? ఓకే సార్. మరి వైసీపీ వాళ్ళు చేసిన రాజకీయ రాసలీలు మీకు తెలియదా? అంబటి రాంబాబు తెలుసా? సంజన సుకన్య ఎవరో తెలుసా? శాంతి ఎవరో తెలుసా? శాంతి ఇద్దరు చెల్లెలు తెలుసా? దివ్యల మాధురి తెలుసా నీకు? సరే సార్, ఒకసారి ఇప్పుడు దువ్వాడ ఒకవేళ జైలుకి వెళ్తే దివ్యల మాధురి పరిస్థితి ఏంటి? జైలుకి వెళ్తే ఇద్దరు వెళ్ళిపోతారా? అవును, ఇద్దరు వెళ్ళి రీల్స్ చేస్తారు. అవును. ఇప్పటిదాకా ఏంటంటే తాలిబొట్టు కట్టకుండా కాపురం బయట చేశారు, ఇప్పుడు జైల్లో చేసుకుంటారు. ఓకే సార్. బోర్గడ్డ బెయిల్ తీసుకుని కనిపించకుండా వెళ్ళిపోయి పంపించాను మీరు చెప్పరు. పోలీసులుగా మీరు కాదు, అంటే మీడియా వాళ్ళు కాదు, పోలీసులు కావచ్చు, కోర్టు కావచ్చు, అతను ఇచ్చిన ఫేక్ డాక్టర్ సర్టిఫికేట్ పెట్టుకొని, అంటే అంత చదువుకోని వాళ్ళ కోర్టులో ఉన్నవాళ్ళు అది ఫేక్ డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చాడు అన్న విషయం వాళ్ళ తల్లికి బాగాలేదు అని చెప్పి పేరోల్ కింద ఫిబ్రవరి 15 నుంచి 28 దాకా అతనికి బెయిల్ ఇచ్చారు. తర్వాత వచ్చాడా మళ్ళీ ముందస్తు బెయిల్కి. మీరు అసలు ముందస్తు బెయిల్ వైసీపీ వాళ్ళకి ఎట్లా ఇస్తున్నారు నాకు అర్థం కావట్లా. ప్రతి ఒక్కడు ముందస్తు బెయిల్కి వెళ్తున్నారు, ఇచ్చేస్తున్నారు. మరి అప్పుడు బాబు గారు ఏ తప్పు చేయలే కదా? 53 రోజులు జైల్లో పెట్టినప్పుడు బాబు గారికి ఎందుకు ఇలా ముందస్తు బెయిల్? ఇప్పుడు ఎందుకు వీళ్ళందరికీ ఇచ్చారు ముందస్తు బెయిల్? నాకు అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో. వల్లభనేని ఫోన్స్ కూడా ఎక్కడో పాడేశాడు. అసలు వల్లభనేనికి బెయిల్ వచ్చే సూచనలు ఉన్నాయంటున్నారా లేవంటున్నారా? వస్తుంది అనుకుంటున్నారా రాదనుకుంటున్నారా? ఇప్పుడు ముందు ఫోన్ల గురించి మాట్లాడాలా బెయిల్ గురించి? ఫోన్లు ఎక్కడో పాడేశాడు వల్లభనేని వంశీ, ఎందుకంటే చేసిన తప్పులు బయటకు వచ్చేస్తాయి అని. దొరుకుతాయిలేండి, ఎందుకంటే వాళ్ళు వాడే అన్ని కాస్ట్లీ ఐఫోన్స్ కాబట్టి సిమ్ తీసేసిన సెల్ ఫోన్ గొయ్యి తీసి గోతులో పెట్టినా కూడా దొరుకుతాయి, ఇబ్బంది ఏం లేదు. డేటా కూడా వచ్చింది. ఇంత టెక్నాలజీ పెరిగి ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఏ సెల్ ఫోన్ ఎక్కడ దాచిపెట్టినా ప్రపంచ దేశాల్లో ఎక్కడ దాచిపెట్టినా కూడా దొరికిద్ది టెక్నాలజీ ప్రకారం. ఇప్పుడు వల్లభనేని అరెస్ట్లో కానీ ఇంకా కొంతమంది నేతలు చేస్తున్న తప్పులకి సజ్జల రామకృష్ణారెడ్డి పేరు ఎక్కువ బయటకు వస్తుంది. అది పోసాని కేసులు. అదే పోసాని కృష్ణమురళి కూడా సజ్జల భార్గవరెడ్డి రాసిన స్క్రిప్టే ఆయన చదివేనని అంటున్నారు. అవును, ఆ స్క్రిప్ట్ మళ్ళీ సోషల్ మీడియాలో మొత్తం స్ప్రెడ్ చేసింది మొత్తం సజ్జల భార్గవరెడ్డి. ఇద్దరు కూడా కేసులు నమోదవుతున్నాయి, కోర్టుకు వెళ్తున్నారు, ముందస్తు బెయిల్ అవుతుంది, బాగానే ఉంటున్నారు, అందరూ వెళ్ళేవాళ్ళే. కానీ ఎట్టకేళ్ళకైతే కిరణ్ గారు రివీల్ చేశారు థర్డ్ వెళ్ళేది కొడాలి నాని అని. అవును, కొడాలి నాని. అతనికి ముందస్తు బెయిల్ కూడా వచ్చింది. 4 గుట్కా ప్యాకెట్లు రెడీగా పెట్టుకోమని చెప్పండి, మళ్ళీ తర్వాత లోపల దొరుకుతాయో లేదో. మళ్ళీ చాలా మంది ఈ మధ్యన అంటున్నారు కదా పేర్ని నాని కూడా వెళ్ళబోతున్నాడు అని, చొక్కా గుండీలు తీసుకుని నేను ఏం చేస్తారు రండి. మరి ఉన్నాయి కదా రేషన్ బియ్యం కేసులో వాళ్ళ ఆవిడ మీద ఫస్ట్ వాళ్ళ ఆవిడ పేరు ఉంది, తప్పించుకోలేడు, మాట్లాడాడు. అతను మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారికి చెప్పు చూపించిన పేరు నాని కానీ వదిలేదు, దువ్వాడిని వదిలేదు లేదు.
ఆ పోసాని గాడు ఆల్రెడీ లోపలే ఉన్నాడు. ఏదో మీరు చెప్తున్నారు కదా ఇంటి మీద గాలి మళ్ళిందని అని చెప్పి ఇంటి మీద బెంగ. శివరాత్రి తీసుకెళ్ళి బాగానే జాగారం చేపించారు. అన్ని ఊళ్ళు కూడా దాదాపు రాజంపేట నుంచి నర్సాపేట, నర్సాపేట నుంచి గుంటూరు, గుంటూరు నుంచి ఆదోని తీసుకెళ్లారు. హైకోర్టు ఇంకా చాలా ఆపండి, ఇంకా మళ్ళీ 26 జిల్లాలు తిప్పొద్దు అని చెప్పిన తర్వాత అక్కడ ఆపేశారు. మళ్ళీ ఇప్పుడు ఇంటి మీద గాలి మళ్ళింది అంటున్నారు. ఇప్పట్లో అయితే పోసాని బయటకు రాడు, వల్లభనేని అందరు లోపల బోటాలు ఉన్నాయి కానీ బయటకు వచ్చేవి ఏం లేవు. విడతల రజనీ కూడా ఉంది లోపలికి వెళ్ళేది. విడుదల రజనీ అంటే గుర్తొచ్చింది. నెక్స్ట్ అసలు అందరూ మెన్స్నే పంపిస్తారా? వైసీపీ నుంచి ఆడవాళ్ళని ఎవరిని పంపించరా జైలుకి? దివ్యల మాధురి చెప్పా కదా, దివ్యల రోజా 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 కూడా ఉంది రెడీగా. ఆడుతాం ఆంధ్రాలో భాగంగా 100 కోట్ల స్కామ్ జరిగింది. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఏమేమో వీళ్ళ అల్లుడిని చేసుకోవాలి అనుకుంది. కాకపోతే ఆయనతో సరసాలాడాలని ఇంకొకళ్ళు అనుకున్నారు. వాళ్ళు కూడా వెళ్తున్నారు లోపలికి. విడుదల రజనీ కూడా చెప్పా కదా, విడతల రజనీ ఎడ్లపాడు స్టోన్ క్రషర్ దాంట్లో ఇప్పుడు విడతల రజనీ ఒకటి, అలాగే పిఏ రామకృష్ణ వాళ్ళు, వాళ్ళ మరిది గోపి, అదేవిధంగా పల్లె జాషువా ఐపీఎస్ అధికారి, వీళ్ళందరూ కూడా ఆ కేసులో దాదాపు 2.5 కోట్లు తీసుకున్నారు. మిగతా వాళ్ళు 10 లక్షలు తీసుకున్నారు. ఆ కేసులో అందరూ విజయవాడ నుంచి ఏసీబీ అధికారులు వస్తారు. మరి అది విజయవాడ జైల్లో వల్లభనేని వంశీ డబల్ కాట బెడ్ మీద ఇద్దరు పంచుకుంటారా లేదా అన్న విషయం నాకు తెలియదమ్మా. ఓకే సార్, నేను కొంతమంది పేర్లు చెప్తాను, ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అనుకోండి, మీరు ఏదన్నా అడగండి. వాళ్ళ గురించి. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఖైదీ, ఒక్కలైనే జగన్మోహన్ రెడ్డి జైలు ఖైదీ. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం. వాళ్ళకు ఉన్న రిజిగ్నేషన్ కాదు సార్. మరేం చెప్పాలా నీకు? ర్యాపిడ్ ఫైర్ అంటే నేను టీడీపీ వాడికి చెప్పాలా లేకపోతే వైసీపీ వాళ్ళ చెప్పాలా చెప్పండి. నెగిటివ్ ఆర్ పాజిటివ్ అది యువర్ విషయం. అదే కదా, ఆయనకున్న పదవి చెప్పాలా, ఏదో ఒక లైన్లో చెప్పమన్నారు, చెప్పాక. ఓకే సార్, జగన్మోహన్ రెడ్డి చెప్పాక ఇందాక జైల్లో ఖైదీ అని. విడుదల రజనీ చిల్లూరుపేట చిలక. రోజా పంది. దువ్వాడ సీను ప్రేమపావురం. పోసాని కృష్ణమురళి. ఏముంది, చీరకి ఎక్కువ లేకపోతే పంజాబీ డ్రెస్కి తక్కువ. సజ్జల రామకృష్ణారెడ్డి రసికుడు. చంద్రబాబు నాయుడు గారు. ఇంకా ఆయన గురించి చెప్పాల్సిందే, డెవలప్మెంట్ తప్పితే ఏమీ లేదు. ఆయన నిద్రపోవడం మమ్మల్ని నిద్రపోనియడు. నెక్స్ట్ ఇంకా లోకేష్ గారా పప్పు అన్నారు. ఆ గుత్తి తీసుకొని బాగా కొడుతున్నాడు, ఇబ్బంది ఏం లేదు. ఓకే సార్, పవన్ కళ్యాణ్. చెప్పాకమ్మా పవన్ కళ్యాణ్. మళ్ళీ పవన్ కళ్యాణ్ అంటే వైసీపీ వాళ్ళకి చెప్పాలా టీడీపీ? వైసీపీని తీసుకున్నాను కదా, అందుకే మళ్ళీ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ చెప్పా కదమ్మా, అతను డిప్యూటీ సీఎం అని. లేకపోతే సినిమా హీరో అమ్మా. పవన్ కళ్యాణ్ అంటే తొలి ప్రేమలో సినిమా హీరో ఆయన. నాగబాబు గారు వాళ్ళ అన్నయ్య అమ్మ. పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్నయ్య నాగబాబు గారు అంటే. ఓకే సార్, కిరణ్ రాయల్ జనసేన పార్టీ అమ్మ. మోదీ మా పిఎం అమ్మ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూసారు కదండి కామన్ మ్యాన్ కిరణ్ గారు చెప్పిన ఎక్స్క్లూజివ్ వివరాలు. మళ్ళీ ఒక సెలబ్రిటీతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి మా టీవీ 24 స్టూడియో. స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.